ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ మరియు ట్రాఫికింగ్ నిర్మూలనటువంటి దినోత్సవంగా మనము ఇక్కడ ప్రపంచం మొత్తము దీని గురించి జరుపుతున్నారు. ఏ దేశానికి అయినా యువత అన్నది చాలా ఒక వెన్నుముకలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ యువత సరైన బాటలో ఉండదో ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఈ డ్రగ్స్ అన్నది యువత యొక్క జీవితాలని చిన్నాభనం చేస్తున్నాయి. యువత అది ఏదో మనం ట్రై చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్ళి వాళ్ళ జీవితంలో ఆ డ్రగ్స్ నుంచి బయటికి రాలేటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబాలు మరియు వాళ్ళకి సంబంధించినటువంటి అందరూ సర్వనాశనం అవుతున్నారు. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు, ఇది మనందరి బాధ్యత. సమాజంలో ఒకరే బతకడం, మనం సమాజంలో అందరూ కలిసికట్టుగా బతుకుతాము. ఏ ఒక్కరికి సమస్య వచ్చినా అది అందరి సమస్య కావాలి, ఏ ఒక్కరి బాధ వచ్చినా అది అందరి బాధ కావాలి. ఇప్పుడు సమాజం, మన యువత ముఖ్యంగా ఇప్పుడు పెద్ద సమస్యగా ఇది మత్తుకి బానిసవుతున్నారు. చిన్న లేదు, పెద్ద లేదు, కులం లేదు, మతం లేదు. ఏ మధ్యతరగతి కుటుంబమైనా, పేదవాడైనా, ధనికునైనా వాళ్ళ కేటగిరీలో వాళ్ళు బానిసవుతున్నారు. సో దీనికి అందరూ స్కూల్స్ దగ్గర నుంచి అన్ని విధాలుగా మరియు అన్ని డిపార్ట్మెంట్స్ పరంగా మరియు అన్ని సామాజిక సంఘాల ద్వారా అందరూ కృషి చేసి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎలా అంటే మరి అన్నగారు చెప్పినట్టు ఎప్పుడైనా మన దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా మనం పోలీస్ శాఖకి మనము వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి ఇలా జరుగుతుందండి మనం సమస్య తెలియగలిగితే మనం ఆటోమేటిక్గా దీన్ని మనం అరకట్టగలుగుతాం. అదే కాక తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి వారితో తిరుగుతున్నారు, స్కూల్ అయిన తర్వాత ఎక్కడ పోతున్నారు, ఇలాంటి స్నేహితులతో ఉన్నారు అన్నది చాలా క్షుణ్ణంగా గమనించాలి. స్కూల్స్ బయట కూడా వాళ్ళు తిరుగుతున్నటువంటి ప్రదేశాల గురించి తెలుసుకోవాలి. సో అందరూ దీనికి తమ వంతు బాధ్యత వహించినప్పుడే దీన్ని మన సమాజం నుంచి మనం నిర్మూలించగలుగుతాం. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అందరి మిత్ర బృందానికి నేను నా మనసారా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా పుణ్యమైనటువంటి కార్యక్రమం. ప్రజలకి మనము ఒక అవేర్నెస్ మనం తెలియజేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మాకు పర్మిషన్ ఇచ్చినందుకు. ఎవరైనా మాట్లాడండి. వ్యతిరేక దినోత్సవము, డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిమ్స్ హాస్పిటల్ ఎండి నిసార్ యాసిన్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ ర్యాలీ కొవ్వొత్తులతో నిర్వహించడానికి కారణం ఏంటంటే ఈ కాలంలో యువత ఎక్కువగా డ్రగ్స్తో బానిస అవుతోంది, దాన్ని ఒక ఫ్యాషన్గా చేస్తుంది. కాబట్టి ఈ వెలుగుల రూపంలో ర్యాలీ చేయడము, వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు రావని చెప్పేసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ కాలంలో డ్రగ్స్ పలు రకాలుగా ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను కూడా గమనిస్తూ ఉంది. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే ఎక్కడైనా సరే మనము విద్యార్థులు కానీ యువత కానీ చేరువుగా ఉంటే వారిని మారించి సామాజిక బాధ్యతగా మనము ముందుకు తీసుకొని వాళ్ళ యొక్క జీవితాలని ఆనందం పొందుకోవడానికి మన వంతు పాత్ర పోషించాలి. వారెవడో తాగుతున్నారని చెప్పేసి మనము గౌరవం వహించడము సమాజాన్ని చెడగొట్టిన వాళ్ళు అవుతాము, దేశాభివృద్ధిలో కూడా ఆటంకాన్ని కలిగించిన వాళ్ళు అవుతాము. కాబట్టి డ్రగ్స్ యొక్క మహమ్మారి అనేక మంది జీవితాలని నాశనం చేస్తూ ఉంది, అనేక కుటుంబాలని రోడ్డు పాలు చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మనము టీవీల రూపంలో చూస్తున్నాము, సినిమాల రూపంలో చూస్తున్నాము. డ్రగ్స్ అనే మహమ్మారి ముఖ్యంగా యువతని, విద్యార్థుల్ని, వారి యొక్క జీవితాన్ని బలి తీసుకుంటోంది. కాబట్టి డ్రగ్స్ని పారవేయడానికి, డ్రగ్స్ని తరిమి కొట్టడానికి సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఏ ఒక్క అధికారి చూసుకుంటాడులే, ఏ ప్రజాప్రతినిధి చూసుకుంటాడులే, ఏ చదువుకున్న వాళ్ళు చూసుకుంటారనేటువంటి తెలియదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించి డ్రగ్స్ ని పారద్రోయడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సమాజంలో ఈరోజు మనం కంకణం కట్టుకోవాలి. ఎక్కువ మంది యువత ఉంది. యువత అనేటువంటిది ముందుకు వెళ్తే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి యువకులందరినీ రక్త బారిన పడకుండా వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి ఈరోజు ఈ ర్యాలీతో మనము
చిన్న సందేశాన్ని ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సమాంత బాధ్యతగా భావించి మనకెందుకులే అని ఉండకుండా ఖచ్చితంగా ఎవరైనా మన దృష్టిలో డ్రగ్స్ బాధితైనా, డ్రగ్స్ అమ్ముతున్నా, డ్రగ్స్ తాగుతున్నా వెంటనే పోలీస్ శాఖ వారికి సమాచారం అందించి వారి జీవితాల్లో, వారి కుటుంబం జీవితాల్లో కూడా వెలుగులు నింపడానికి పరోక్షంగా మేము కారణం అవుతాం. కాబట్టి ఈ యొక్క సంకల్పాన్ని ఈ రోజు నుంచి తీసుకోవాలని చెప్పేసి మనసా వాచ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు మన సిమ్స్ ఎండి నిసార్ యాసిన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.